ఓటింగ్ ప్రక్రియను రహస్యంగా ఉంచేందుకు పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లను నిషేధించింది ఈసీ. గతంలో తమతో పాటు ఫోన్లు తెచ్చుకున్న ఓటర్లు ఇబ్బందులు పడేవారు. అయితే ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు చర్యలు కూడా తీసుకున్నారు అధికారులు. మొట్టమొదటిసారిగా పోలింగ్ కేంద్రాల వద్ద ఫోన్లు భద్రపరచుకోవడానికి లాకర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ సదుపాయంపై ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. పోలింగ్ స్టేషన్లోకి మొబైల్ ఫోన్లు ఎలా ఉండదు, ఓటర్లకే కాకుండా పోలింగ్ ఏజెంట్లకు కూడా ఫోన్లు ఎలా ఉండవు. అయితే ఓటేయడానికి వచ్చిన ఈ ఓటర్లంతా కూడా గతంలో ఇబ్బంది పడేవాళ్ళు, తమ ఫోన్లు ఎక్కడ పెట్టుకోవాలని ఇబ్బంది పడేవాళ్ళు. ఈసారి మొదటిసారిగా మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సంఘం ఓటర్లు కానీ ఇటు పోలింగ్ ఏజెంట్లు కానీ ఫోన్లు భద్రపరచుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసేది. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక ప్రత్యేక ఇలాంటిది ఒక కెనోపీ లాంటిది ఒకటి అవుట్లెట్ లాంటిది ఏర్పాటు చేశారు. ఇక్కడ దీనికోసం ప్రత్యేకంగా ఒక డిపాజిట్ కౌంటర్ని ఒక ప్రత్యేకంగా అక్కడ ఒక సిబ్బంది నియమించారు. మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా ప్రత్యేక ఇట్లా బాక్స్ లాక్ సిస్టమ్ లాంటి లాకర్ సిస్టమ్ లాంటిది పెట్టారు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా దాదాపుగా ప్రతి స్టేషన్కి 52 ఫోన్లు డిపాజిట్ చేసుకునే విధంగా పెట్టారు. దాని తర్వాత ఫోన్ డిపాజిట్ తీసుకోగానే ఫోన్ డిపాజిట్ చేసిన వ్యక్తికి ఇటువంటి టోకెన్ ఇస్తున్నారు. ఈ టోకెన్ ప్రకారం మళ్ళీ తను ఓటేసి రాగానే తన ఫోన్ తనకి ఇస్తున్నారు. ఈసారి మొదటిసారిగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటిసారిగా ఈ సిస్టమ్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ఓటర్లు కూడా ఈ ఫెసిలిటీ వాడుకొని చాలా హ్యాపీ ఉందంటారు. గతంలో ఓటేసేందుకు వచ్చినప్పుడు తమ ఫోన్లు పెట్టుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, బయట తెలిసిన వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఇచ్చి రావడం, ఎవరు తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంటే కొంతమంది గతంలో పోలింగ్ స్టేషన్లకి ఫోన్లని దొంగచాటంగా తీసుకెళ్లి తమ ఎవరికి ఓటేసామన్నవి కూడా వీడియోలు తీసి ఫోటోలు తీసి బయట వైరల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నియంత్రించడానికి ఎన్నికల సంఘం ఇక్కడ చెప్పింది. మనం చూడొచ్చు, ఇక్కడ ఓటర్ తన ఫోన్ ఇక్కడ డిపాజిట్ చేసి టోకెన్ తీసుకొని వెళ్తున్నాడు. అది లోపల జరిగే ఓటింగ్ ఎవరికి ఓటేశారు ఇలాంటి విషయాలు బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా ఫోన్లని ఇక్కడే డిపాజిట్ చేసేందుకు ఎన్నికల సంఘం నిషేధించింది. ఇక్కడ ఏర్పాట్లు చేసింది. ఓటర్లు తమ ఫోన్ ఇక్కడ డిపాజిట్ చేసిపోతున్నారు. చాలా మంది ఓటర్లు కూడా ఈ ఫెసిలిటీని వినియోగించుకొని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది ఈసారి కొత్తగా తీసుకొచ్చిన సిస్టమ్. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు చూస్తే 10.02% పోలింగ్ నమోదైంది. అటు 7 డివిజన్లలోనూ పోలింగ్ మందకోడిగా సాగుతోంది. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటేయాలని అధికారులు చెబుతున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా చేస్తున్నారు. అటు షేక్పేటలో డైరెక్టర్ రాజమౌళి దంపతులు ఓటేశారు. శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఓటేశారు. మొదటి 2 గంటల్లో 9% పోలింగ్ నమోదైంది. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ టేబుల్ లోపల ఎన్నికల జాగ్రత్త. మీరు ఈ టేబుల్ లోపల ఎన్నికల జాగ్రత్త. మీరు ఈ టేబుల్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు, అంటే 7 గంటలు ప్రారంభమైంది పోలింగ్. 9 గంటల వరకు 2 గంటల సమయంలో
పోలింగ్ పర్సంటేజ్ చూస్తే గనక 10% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. అటు 7 డివిజన్లలో కూడా పోలింగ్ మందకొడిగానే సాగుతోంది. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు వేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు వేయాలని చెబుతున్నారు. పలు చోట్ల ఈవీఎంలు అయితే మొరాయించాయి. దానికి సంబంధించి కూడా మనం అప్డేట్ చూసాం. 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎటువంటి సమస్యలు లేకుండా చెదురుమదురు ఘటనలు ఎక్కడైనా చోటు చేసుకుని ఈ డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు అధికారులు. అటు షేక్పేటలో డైరెక్టర్ రాజమౌళి దంపతులు ఓటేశారు. శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఓటేశారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొదటి 2 గంటల్లో 9% పోలింగ్ నమోదైంది. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం చూసాం బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి నవీన్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కుటుంబ సమేతంగా వెళ్లి. బీజేపీ తరపు నుంచి కూడా లంకల్ దీపక్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ టేబుల్ లోపడే ఎన్నికలు జాగ్రత్త మీరు. మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏ డివిజన్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మా ప్రతినిధులు మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే అందిస్తూ ఉన్నారు. ప్రజెంట్ షేక్పేట సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి క్రాంతి కుమార్ ద్వారా. క్రాంతి కుమార్, అక్కడ ఓటింగ్ సరళ ఏంటి? ఏదైనా కొంచెం పికప్ కనిపిస్తుందా? ఓటర్లు క్యూ లైన్ లో వెయిట్ చేయడం కానీ, లేదంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆశ ఉదయం నుంచి కూడా చూసినట్లయితే షేక్పేట్ డివిజన్ లో ఉదయం నుంచి కూడా పోలింగ్ మందకొడిగా సాగుతుందని చెప్పొచ్చు. అయితే మందకొడిగా అంటే ప్రజలు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ గా కొంతమంది మాత్రము ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. దాదాపుగా 6:45, 6:30కే వచ్చి కొంతమంది వెయిట్ చేశారు పోలింగ్ సెంటర్ల దగ్గర. ప్రతి పోలింగ్ సెంటర్ దగ్గర 2-3 అట్లా వెయిట్ చేశారు. అయితే ఉదయం నుంచి కూడా మందకొడిగానే పోలింగ్ సాగుతూ ఉంది. ఒకరొకరుగా వచ్చిపోతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పరిస్థితి అయితే ఎక్కడ కూడా క్యూ లైన్లలో నిలబడి మనం ఓటేసే పరిస్థితులు అయితే కనిపించట్లేవు. ఒకరొకరుగా వస్తున్నారు, తమ ఓటకు వినియోగించుకొని పోతున్నారు. కేవలం షేక్పేట డివిజన్ లోని వివేకానంద నగర్ లో ఉన్న పోలింగ్ సెంటర్ లో మాత్రం కాస్త పోలింగ్ ముందు లైన్ లో క్యూ లైన్ లో ఉన్నారు. ఒక ఓటేసుకోవడానికి ఒక 10-15 మంది క్యూ లైన్ లో నిలబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన ఎక్కడ కూడా క్యూ లైన్లు ఉండే పరిస్థితి లేదు. వస్తున్నారు, ఒకరొకరు ఇద్దరిద్దరుగా వస్తున్నారు, తమ ఓటకు వినియోగించుకొని పోతున్నారు. ఉదయం 7 గంటలకి ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు దాదాపు 4 గంటలు కావస్తుంది. అయితే ఇందులో ఇప్పటి వరకు మనకి 20% దగ్గరగా పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటకు వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మనం చూసినట్లయితే గతంలో పోలింగ్ సెంటర్ల దగ్గర లోపలికి పోలింగ్ బూత్ లోకి ఫోన్లను ఎలో చేయకుండా ఉండే పరిస్థితి ఉండేది. అయితే ఓటే వేయడానికి వచ్చిన ఓటర్లు తమ ఫోన్ ఎక్కడైనా పెట్టుకోవడానికి ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్ ఈ పోలింగ్ సెంటర్ ముందల్లే అధికారులే ఫోన్ లాకర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఉచితంగా అక్కడ ఫోన్లను భద్రపరచుకొని వెళ్లి తమ ఓటకు వినియోగించుకొని వస్తున్నారు. ఇక వృద్ధులు, వికలాంగులు వంటి వాళ్ళు, పెద్ద వయసులో ఉన్న నడవలేని వాళ్ళు వెళ్లడానికి కూడా ఓటేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రధాన ద్వారం నుంచి పోలింగ్ లోపలికి తీసుకెళ్లే వరకు కూడా వీల్ చైర్లు పెట్టి ప్రత్యేకంగా వాలంటీర్లను పెట్టారు. వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న అనుమానాలు ఉన్న చోట అదనపు బలగాలను మోహరించి చేస్తున్నారు. ఇటు అక్కడ ఉన్న అదనపు బలగాలతో పాటు మొబైల్ టీమ్స్, పెట్రోలింగ్ టీమ్స్ ఇవన్నీ కూడా మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా కలే తిరుగుతూ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇప్పటికైతే మనం చూసినట్లయితే ప్రధానంగా పోలింగ్ సెంటర్ల వద్ద ఎక్కడ కూడా షేక్పేట్ డివిజన్ లో అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టయితే ఎక్కడ కూడా రికార్డు కాలేదు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ సాగుతూ ఉంది. ఇప్పటి వరకు అయితే దాదాపుగా 11 గంటలుగా వస్తుంది. ఈ 4 గంటల్లో 20% దగ్గరగా పోలింగ్ నమోదంటే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి నుంచి సాయంత్రము 2:30-3 వరకు ఇంకొంత పోలింగ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆశ, ఇది షేక్పేటలో ఉన్న పరిస్థితి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రజెంట్ చూసుకుంటే అన్ని డివిజన్లలో కూడా చెదురుమదురు ఘటనలు మినహా మిగతా పర్సంటేజ్ అంతా కూడా ప్రశాంతంగానే ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాం క్రాంతి.
బైపోల్ సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. ఎక్కడ ఎటువంటి చెదురుమదురు ఘటనలు జోడు చేసుకున్నా, లేదంటే నేతలు చేసినటువంటి కామెంట్స్ చూసుకున్నా, ప్రధాన అభ్యర్థులు ఓటింగ్ వేయడానికి వచ్చినా, అటు సినీ ప్రముఖులు ఓటింగ్ వేయడానికి వచ్చినా ఏ అప్డేట్ మిస్ కాకుండా గ్రౌండ్ లెవెల్లోనే జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మీరు ఐన్యూస్ స్క్రీన్ లో చూడొచ్చు. ప్రజెంట్ 9 గంటల వరకు, అంటే 2 గంటల సమయంలో మనకి నమోదైనటువంటి పోలింగ్ పర్సెంట్ 9% వరకు మనకి పోలింగ్ నమోదైంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రెసెంట్ అయితే మందకోడిగా ఉంది. ఉదయం చాలా మంది పోలింగ్ స్టేషన్లకు వచ్చారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ పోలింగ్ పర్సెంటేజ్ 50 అబోవ్ ఉంటుందా అనేది అయితే కాస్త డౌట్ గా ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మందకోడిగా ఉంది, కానీ పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఎస్, బోర్బండ దగ్గరికి మరొకసారి వెళ్దాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనకి క్రిటికల్ సిచ్యువేషన్స్ అక్కడే కనిపిస్తున్నాయి. సెన్సిటివ్ ఏరియాగా ఉంది, ఎందుకంటే అక్కడే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, మాటల దాడి కానీ కౌంటర్ రీకౌంట్స్ కానీ మనం చూస్తూ ఉన్నాం. బోర్బండ దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు.